ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. మహోన్నతుడా మీ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మంచివాడా మీ స్తోత్రం. బలవంతుడా మీ స్తోత్రం. నిత్యుడగు తండ్రి మీ స్తోత్రం. ప్రేమామయుడా మీ స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీ స్తోత్రాలు. కీర్తనీయుడా మీ స్తోత్రం. షాలేము రాజా మీ స్తోత్రం. మహిమాన్వితుడా మీ స్తోత్రం. మంచివాడా మీ స్తోత్రం. బలవంతుడా మీ స్తోత్రం. ప్రేమించే దేవా మీకు వందనాలు. ప్రాణమిచ్చిన దేవా మీ స్తోత్రం స్తోత్రం. సజీవుడా మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీ స్తోత్రాలు. యేసయ్యా మీ స్తోత్రాలు. యేసయ్యా మీ స్తోత్రాలు. నీ స్తోత్రాలు మీ 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇక మార్చి మాసంలో దేవుడు మనందరినీ ప్రవేశపెట్టినందుకు ఈరోజు మొదటి ఆదివారంలో దేవుడు మనందరినీ కూడా ఆయన సన్నిధిలో పాల్గొనడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ స్తోత్రం తండ్రి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఇంతవరకు నీ సన్నిధిలో ఈ విధముగా మేము ఊపిరితో ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధముగా నాయన నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాస్తున్నందుకు మీకు వందనాలు. ఈరోజు ప్రారంభ ప్రార్థనలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. పాటల్లో వాయిద్యాలు వాయించే వారిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా కీర్తన భాగంలో మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా వాక్య పరిచర్లో కూడా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిలో గొప్ప మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నాయన బల్లారాధనలో మీరు తోడుగా ఉండండి. కానుకల పరిచర్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఆది నుంచి అంతము వరకు కూడా ప్రభా ఈ యొక్క ఆత్మ ఆధ్వర్యంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ముందుగా వచ్చి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారందరికీ కూడా నీ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరైతే రానుద్దేశించారో ప్రభువా వారందరి త్వరగా రావడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభువా నూతన మాసములో నూతన బలముతో నూతన ఆత్మతో నూతన అభిషేకముతో నూతనమైన కృపతో మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా దీవెనలు మా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీరెక్కడ నీడలో మేమందరము జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లలు మీ స్వాధీనంలో ఉంచుకోండి. సండే స్కూల్ జరుగుతుండగా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. గ్రామ నాయకులను, పెద్దలను, స్త్రీలను, పురుషులను, పిల్లలు ప్రతి ఒక్కరిని వృద్ధులను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తుండగా మీరు తోడుగా ఉండి మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయంలో మీరు తోడుగా ఉండమని మరొకసారి ఇక ఆరాధనని నీ చేతులకు అప్పగిస్తుండగా నీ ఆత్మచేత మేము నడిపించబడటానికి మాకు జ్ఞానము దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం. Hallelujah. You are strong, I am strong. Together we are stronger. You are weak, I am weak. Divided we are weaker. You are strong, I am strong. Together
జన్మించాను నేను జన్మించాను జయించుటకు నేను జన్మించాను జన్మించావు నీవు జన్మించావు జయించుటకు నీవు జన్మించావు ఓపికతో జయించెదా ధైర్యముతో జయించెదా ప్రేమతో జయించెదా విశ్వాసముతో మేము జయించెదా
హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నింపెను నీ సన్నిధిలో నీ సంగములో. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నింపెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. హల్లెలూయా. 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 నన్ను చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు.
హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. చప్పట్లు పడదామా? పాడదాం. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృపనే మరువలేను. నీవు చూపిన నీ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున, జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందున, జీవాధిపతి నిన్ను నే విడువలేను. జీవాధిపతి నిన్ను నే విడువలేను. నా విమోచకుడా యేసయ్యా. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా
నన్ను ప్రేమించి నీ కృప చూపితివే. ఇది భాగ్యము, ఇది భాగ్యము, ఇది నా భాగ్యము. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశింతును. రాజాతి రాజువని ప్రభువుల ప్రభువని నేను వేణుల ప్రకటించేదా. రాజాతి రాజువని ప్రభువుల ప్రభువని నేను వేణుల ప్రకటించేదా. లిమ్ము తేజరిల్లుము నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. చప్పట్లు కొడదామా. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నడుచుటే నా ధన్యత. జీవ కిరీటము నే పొందుటకై నన్ను చెరదీసితివే. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నడుచుటే నా ధన్యత. జీవ కిరీటము నే పొందుటకై నన్ను చెరదీసితివే. ఇది ధన్యత, ఇది ధన్యత, ఇది నా ధన్యత. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజోవాసుల స్వచ్ఛము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోమయమైన సాలెము నగరిలో నీచము నిన్ను చూచి తరింతును. తేజోవాసుల స్వచ్ఛము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోమయమైన సాలెము నగరిలో నిన్ను చూచి తరింతును. ఇదే దర్శనము, ఇదే దర్శనము, ఇదే నా దర్శనము. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు. రాజాతి రాజువని ప్రభువుల ప్రభువని నే
ప్రకటించెదా లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. శిరము మీద ముండ్ల సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముండ్ల సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు శిరము మీద ముండ్ల సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముండ్ల సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని మనుషులలో ఎవ్వరూ బలికి పనికిరారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆయ ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా యేసే బలి అయిన పరమాత్మ శిరము మీద ముండ్ల సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముండ్ల సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు మహాదేవుడే ఇలకే దించి యజ్ఞ పశువుగా వధ పొందాలని మహాదేవుడే ఇలకే దించి యజ్ఞ పశువుగా వధ పొందాలని కాళ్ళలోన చేతులలో మూడు మేకులుండాలని శిరము పైన 7 ముళ్ళ గాయాలు
పిలుచుచున్నాడు నీ కొరకే నిలచి ఉన్నాడు శిరము మీద ముండ్ల సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముండ్ల సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా యేసే మరణించి లేచిన పుణ్య పురుషుడుగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుదిరంబు సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుదిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలచి ఉన్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలచి ఉన్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలచి ఉన్నాడు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు హస్తములు పైకెత్తి దేవాతి దేవునికి స్తోత్రాలాపన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇంతటితో పాటలు ముగించబడినాయి. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలందరూ నుంచోండి. కంఠద వాక్యాలు చెప్పాలి. అర్థమైందా? ఈ వారం కంఠద వాక్యం చెప్పాలి. మన పిల్లలకు పాటలు మాత్రమే కాదు, ప్రార్థన నేర్పించాలి, కంఠద వాక్యాలు కూడా నేర్పించాలి. ప్లీజ్ కమ్. ఎవరు వస్తారు? ఫస్ట్ ప్రభు, నెక్స్ట్ రాజ్ కుమార్, ఎన్ రాజ్ కుమార్ రావాలి. కమ్ ఫాస్ట్, టైం లేదు. బల్ల కార్యక్రమం కూడా ఉంది, సిద్ధపడాలి. ఇటు ఇటు. ఫస్ట్ నా పేరు, ఏ క్లాస్ చదువుతున్నావు, తర్వాత కంటదా రిఫరెన్స్ చెప్పి కంటదా. My name is Prabhu Kumar. I am studying 7th class. Psalms chapter 41 verses 1. Blessed is he that considereth the poor. The Lord will deliver him in time of trouble. Thank you. Psalms chapter 41. Don't call chapter, only psalm. Okay, good. అందరు చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. త్వరగా, టైం వేస్ట్. నెక్స్ట్ రావాలి, త్వరగా. అందరు నుంచోండి ఒకసారి, ఇక్కడ నుంచోండి లైన్గా. నువ్వు చెప్పాము. Psalms chapter 41 verses 1. My name is Rajkumar. Psalms chapter 41 verses 1. The Lord blessed is him that considereth the poor. The Lord will deliver him out of his troubles. సడన్గా చెప్పడానికి కారణం ఏంటి అంటే, మీ పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు, ఇంటి దగ్గర మీరేమి నేర్పిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అందరు స్టాండప్, ఆల్ ఆఫ్ యూ స్టాండప్.
సండే స్కూల్ స్టూడెంట్స్ అందరూ నించోండి. మహిమ, ఆర్ యు నాట్ సండే స్కూల్ స్టూడెంట్? బాయ్స్ అయిపోతారు. రైట్ రా, చెప్పు. My name is Rajkumar, studying 6th class. Psalm chapter 41 verses 1. Blessed is he that considereth the poor, the Lord will deliver him in out of troubles, out of time of troubles. My name is Jansi. I am studying 8th class. Psalms chapter 41 verses 1. Blessed is he that considereth the Lord, the poor, the Lord will consider. The Lord will deliver him in time of trouble. My name is Mahima, study 6th class. My name is Shams. My name is Shams. Psalms chapter 41 verses 1. Blessed he is that considers the poor, the Lord will deliver him in time of trouble. ఇంకెవరు ఉన్నారండి? బాబుదా కణదోకం చెప్తుందా? నేను చెప్తుందా? జెనసిస్ 1:1 పెరిసిరా దా, నేను చెప్తాదా? త్వరగా రా, నేను చెప్తా. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. జెనసిస్ 1:1 దా చెప్తు కదా, త్వరగా దా, ఇక్కడ నుంచో త్వరగా తీసుకురా. ఓకే, మంచిది. దేవుని సన్నిధిలో మనతో పాటు మన పిల్లలు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ప్రేమతో ఆశపడుతున్నాం. నేను చెప్తాను, అది చెప్పే. ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. జెనసిస్ 1:1. మై నేమ్ ఈస్. నీ పేరేంటి? ఓకే, గుడ్, థ్యాంక్ యూ. అందరూ చెప్పలు కొడదాం. ఓకే, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండాలని ఆశపడుతున్నాం. మనమందరం కూడా పిల్లలతో సహా దేవుని ఆరాధించాలి, కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఒక కోరిక చొప్పున మాత్రమే. అంటే పిల్లలకు సండే స్కూల్ పాట ఎవరా అంటున్నారు, పాట లేదు, ముందు అయిపోయినాయి. అర్థమైందా? సమయము మనం ప్రారంభించి గంట అవుతుంది, 9:12 అయింది ఇప్పుడు. కాబట్టి ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో ముందుకు తీసుకువెళ్ళాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నాం. సండే స్కూల్కి పిల్లలను పంపించండి. చక్కగా మొన్న ఇంగ్లీష్లో చెప్తున్నారు, చెప్పేటప్పుడు సామ్స్ని చాప్టర్ అని పిలవకూడదమ్మా, ఓన్లీ సామ్స్ అని పిలవాలి. మిగతా వాటిని అధ్యాయాలని పిలవచ్చు. గుర్తు చేసుకోనండి, చక్కగా రాసుకోవాలి. అర్థమైందా? అన్ని నేర్పించాలి. మీ ఇంటి దగ్గర మీ పిల్లలు సండే స్కూల్కి వచ్చేటప్పటికి ఆ కంఠత వాక్యం వచ్చిందా రాలేదో అని తల్లిదండ్రులైన వారు ఏం చేయాలి, చెప్పాలి. ఓకేనా? ఓకే, అందరూ లేచి నిలబడదామండి. అందరూ లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరూ కూడా అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారుగా అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న పిల్లలు, పెద్దలు అందరూ 2 హస్తములు పైకెత్తి ఆకాశం వైపు ఎత్తి ఎవరికి వారుగా నీ శక్తి కొలది ఎంత దేవుని స్తుతించగలవో నువ్వు అంతగా దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా ఉందాం. ఇంకా కొంతమంది గొంతులు వినపడతలేదండి. ఎందుకని? అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. చిన్నపిల్లలు ఎవరిని పేరు పెట్టి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని నామాన్ని ఘనపరచడానికి ఇష్టపడదాం. ప్రతి ఒక్కరు కూడా
నాతో మాట్లాడు ప్రభువా అన్న పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మనం ఆరాధన చేయబోతున్నాం. పాట పాడే వారందరూ కూడా నేను పాడగలను అనుకున్న వారందరూ ముందుకు రావాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా త్వరగా అందరూ కొన్ని నిమిషాలు దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రండమ్మ, త్వరగా రండి. అయ్యా రండి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు హస్తముల పైకి కొంచెం సేపు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడలేమా? ఇంతకాలము కూడా 2 మాసాలు ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని కాపాడాడు కదా. కొంచెం సేపు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడలేకపోతున్నాం. చిన్నపిల్లలు నోరు తెరవట్లేదు ఎవరు కూడా. ఎందుకని? గట్టిగా దేవుని నామాన్ని స్తుతించడానికి ఇష్టపడతలేదు. వినిపించాలి, మన స్తోరాలు దేవునికి వినిపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసయ్యా ఒక్కసారి. మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసయ్యా ఇంకొకసారి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. యేసయ్యా నీవు మాట్లాడితే గుడ్డివారు చూచారు, కుంటివారు నడిచారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. యేసయ్యా నీవు మాట్లాడితే గుడ్డివారు చూచారు, కుంటివారు నడిచారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. ఎండిన ఎముకలన్నీ కదలిన జమాడాయి, ఎడారిలో నీటి బుగ్గలు పొంగి పొర్లి పారాయి. ఎండిన ఎముకలన్నీ కదలిన జమాడాయి, ఎడారిలో నీటి బుగ్గలు పొంగి పొర్లి పారాయి. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు. స్తోత్రం. మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు ప్రభు, అందరూ చెప్దాం. సారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు
యేసు ఇంకొకసారి. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకుతూ ఉన్నాను, బలము పొందుకున్నాడు. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతుకుతున్నాను, బ్రతుకుతున్నాడు, బలహీనమైన నేను బలము పొందుకున్నాను. మరణిస్తామనుకున్నాడు, మరల బ్రతుకుతున్నాను, మాటలే రాదు నేను పాట పాడుతున్నాడు. మరణిస్తామనుకున్నాడు, మరల బ్రతుకుతున్నాడు, మాటలే రాదు నేను పాట పాడుతున్నాను. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, 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 నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, 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 నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు, యేసు ఇంకొకసారి. మళ్ళీ చెబుతాం, మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు, యేసు ఇంకొకసారి. ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా, బాధలలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. గ్లోరీ. మాట్లాడు, మాట్లాడు, నాతో మాట్లాడు, మాట్లాడి దేవుడా నాతో మాట్లాడు, 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 నాతో మాట్లాడు, మాట్లాడి దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు, యేసు ఇంకొకసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు, యేసు ఇంకొకసారి. యేసయ్యా నీవు మాట్లాడితే వారు చూశారు, బలహీనమైన నీరు బలము పొందుకున్నాను. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతుకుతున్నాను, మరల బ్రతుకుతున్నాను, బలహీనమైన నీరు బలము పొందుకున్నాడు. మరణిస్తామనుకున్నాడు, మరల బ్రతుకుతున్నాడు, మాటలే రాదు లేదు పాట పాడుతున్నాడు. మరణిస్తామనుకున్నాడు, మరణిస్తున్నాడు, మాటలే రాదు లేదు పాట పాడుతున్నాడు. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, 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 నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. గ్లోరీ. మాట్లాడు, మాట్లాడు, నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, 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 నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు,
నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు మాట్లాడితే వారు చూశారు వారు నడిచారు వ్యభిచారులు మారారు దొంగలు దొరలయ్యారు యేసయ్యా మాట్లాడితే వారు చూశారు వారు నడిచారు వ్యభిచారులు మారారు దొంగలు దొరలయ్యారు ఎండిన ఎముకలన్నీ కదలి నాట్యమాడాయి ఎడారిలో నీటి బొగ్గలి పొంగి పొల్లి పారాయి ఎండిన ఎముకలన్నీ కదలి నాట్యమాడాయి ఎడారిలో నీటి బొగ్గలి పొంగి పొల్లి పారాయి యేసయ్యా మాట్లాడు యేసయ్యా మాట్లాడు యేసయ్యా మాట్లాడు యేసయ్యా మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు మాట్లాడే ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి అందరూ చెప్తాం మరొకసారి మాట్లాడమని ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి బాధలలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా బాధలలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు గ్లోరీ మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులను బిగ్గరగా స్వరమెత్తి ప్రభువుకు మహిమ కలుగునట్లుగా మనమందరము కూడా మంచి స్వరముతో ఒక గొప్ప స్వరముతో దేవా ఇది నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరిచయ్యా, నన్ను శక్తివంతురాలుగా ఒక ఆధ్యాత్మికమైన ఒక నూతనమైన అనుభవం కలిగిన వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. అయ్యా ఒక వ్యక్తిగా ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని నాకు ఇవ్వండి అయ్యా. నా బ్రతుకులో ఎన్నో పర్యాయాలు ఆత్మీయంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నానయ్యా. నీవు నాతో మాట్లాడబోతున్నావు ఈరోజు, నీవు నన్ను దర్శించబోతున్నావు ప్రభా. నీ బలమైన వాక్యాన్ని మాకు అందించబోతున్నావు. నీ బలమైన పరిచర్యలు నన్ను ఈ విధంగా నన్ను సిద్ధపరిచిన తండ్రి నీకు వందనాలయ్యా. చేతులెత్తు తల్లి, చేతులెత్తి నీ చేతులెత్తు, కళ్ళు మూసుకో, బిగ్గరగా ప్రభువుని అడుగు. యేసయ్య నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. నీవు మాట్లాడితే అనేకులు కుంటివారు నడిచారు ప్రభా, గుడ్డువారు చూపు పొందారు, బలహీనులు బలమును పొందారు. ఈరోజు నీవు ఒక గొప్ప ఆత్మీయ శక్తితో నింపబడాలి, ఒక ఆత్మీయమైన బలముతో దేవుడు నిన్ను ధరింపచేయడానికి, ఒక నూతనమైన ఉజ్జీవముతో నిన్ను నింపడానికి, ఒక నూతనమైన కృపతో నిన్ను నింపడానికి. యేసయ్యా నన్ను నింపండి అయ్యా, నన్ను ఇంకా నీ ఆత్మతో నింపండి. కొలత లేని ఆత్మాభిషేకము నాకు ఇవ్వండి,
కొలతలేని ఆత్మతో నన్ను నింపండి ప్రభా. నీ బలమైన కార్యములు నా జీవితంలో నేను ప్రతిరోజు చూడాలి. అయ్యా నాకు సహాయం చేయమని చేతులెత్తుదాం. నీ 2 చేతులు పైకెత్తు, ఒక్కసారి నీ 2 హస్తాలను పైకెత్తు తల్లి. యేసయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా. అయ్యా నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. నీ వాక్యము చేత నన్ను బ్రతికించండి అయ్యా. దావీదు అంటున్నాడు కదా, నాయనా నా ప్రాణము మట్టిని హత్తుకొని ఉంది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించవా. వాక్యము బ్రతికిస్తుంది తల్లి, వాక్యము పోషిస్తుంది, వాక్యము నీ జీవితాన్ని తెప్పరిల చేసేది దేవుని వాక్యమే కనుక ప్రభు ఈరోజు నీ వాక్యము చేత నన్ను తృప్తిపరచమని చేతులెత్తుదాం. చేతులెత్తిన నీవు అదే చేతులతో జోడిస్తూ కళ్ళు మూసుకుని నీవు నీ బాహ్య నేత్రములు మూసుకుని నీ అంతరంగములో ఉన్నటువంటి నీ యొక్క హృదయముతో దేవుని వైపు చూడు. దేవా నాకు సహాయం చేయనైనా. చేతులెత్తు తల్లి, చేతులెత్తు అడుగు. పరిశుద్ధాత్ముడా ఒక్కసారి నన్ను దర్శించయ్యా. అయ్యా నన్ను ఇప్పుడే నీ ఆత్మచేత నింపండి. కొలతలేని అభిషేకము ఈరోజు నేను అనుభవించాలి ప్రభువా, నాకు సహాయం చేయవా. చేతులెత్తిన నీవు చప్పట్లు కొడదాం దేవునికి. ఒక్కొక్క చప్పట్లు కొట్టినప్పుడు నీ నోటిలో ఒక స్వరము నీ దేవునికి వినపడిని. స్తోత్రం 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 స్తోత్రం. ఎన్ని చప్పట్లు అయితే నువ్వు కొడుతున్నావు, ఎన్ని చప్పట్లు కొడుతున్నావో ఒక్కొక్క చప్పటికి ఒక్కొక్క స్తోత్రము చెబుతూ స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా మంచి స్వరం ఎత్తి యేసయ్యా నీకు వందనాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా మంచి స్వరము వినపడిని తల్లి, నువ్వు సిగ్గుపడవద్దు నీ దేవుని సన్నిధిలో. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయనా. నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు చెల్లిస్తున్నానయ్యా. ఓ రేకాల షందర బాబా రేమాల. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించే సమయం, నిన్ను హత్తుకునే సమయము, నీ మీదికి బహుబలముగా ఆయన దిగు వస్తున్న వేళ అనుభవించు. పరిశుద్ధాత్మ దేవునిని అనుభవించు. పరిశుద్ధాత్మ దేవుని నీ హృదయములోనికి చేర్చుకో, నీ హృదయములోనికి ఆహ్వానించు. ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకమా నాలోనికి రండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవా నాలోనికి ప్రవాహము వలె రండి. ఆ దినమున పెంతెకొస్తు దినమున 120 మంది మేడగదిలో కూర్చున్నప్పుడు కనిపెడుతున్నప్పుడు అయ్యా వారందరి మీదకి దిగి వచ్చిన దేవుడా, వారందరి మీదకి బహుబలముగా దిగి వచ్చిన యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడే నీ బిడ్డలను అభిషేకించండి. ఈ ఉదయ కాలములో నీ ఆత్మచేత ఒక్కొక్కరిని నింపండి నాయన. నీ పరిశుద్ధాత్మ వరములతో నింపండి. అన్య భాషలు మాట్లాడే అభిషేకము దయచేయండి. ప్రవచనము కలిగిన బిడ్డలుగా మీరు మార్చండి. పిలుపు కుమార్తెలు ప్రవచించేవారు నాయనా, అనేకులు ప్రవచించుదురుగాక. అనేక క్షేమము గురించి, రాబోతున్న పరిస్థితులను గురించి నీవు ప్రవచించే ఒక ప్రవచన వరము కావాలని అడుగు. అనేకులు భాషలో మాట్లాడు, అనేకులకు దర్శన వరమే పోతున్నాడు. ప్రభువా ఒక దర్శన వరము నాకు కావాలి. నేను ఒక వరము అడిగి తిని ప్రార్థన వరము కావాలి ప్రభువా. ప్రార్థించే వరము నాకు కావాలి. వాక్యానుసారముగా జీవించే వరము నాకు కావాలి. వాక్యాన్ని కావాలి. ఈరోజు నీవే విధంగా మాట్లాడబోతున్నావు, నీవేమి మాట్లాడనై ఉన్నావో, నీవే విధంగా నన్ను బలపరచబోతున్నావో, ఏ విధంగా నన్ను స్థిరపరచాలని ఆశపడుతున్నావో, నా కుటుంబాన్ని ఏ విధంగా నువ్వు కట్టడానికి ఇష్టపడుతున్నావో. అయ్యా వట్టిదనయ్యా, నా చేతులు వట్టివయ్యా. నా బ్రతికే ఒక మట్టి బ్రతుకయ్యా. ఈ మట్టిలో మహా ఐశ్వర్యము ఉన్నది అని మీరు చెప్పారు. ఈ మట్టి ఘట్టములో ఒక మహా ఐశ్వర్యము కలదని ప్రభువు చెప్పాడు. ఆ మహా ఐశ్వర్యము దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. ఈ మట్టి జీవితములో
ఒక మహా ఐశ్వర్యాన్ని కలుగు చేయు దేవుడు నీ ఎదుట నిలబడి ఉన్నాడు. యేసయ్యా, ఈ మట్టి జీవితాన్ని నీ మహిమతో నింపండి ప్రభువా, నీ మహిమతో నింపండి, నీ ప్రభావముతో నింపండి నాయనా. మహిమ ఐశ్వర్యాన్ని కలుగు చేయి నాయనా. అయ్యా, నా జీవితం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడిని. దావీదు అంటున్నాడు ఒక రోజుని, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడును, నా జీవితం ఏ పాటిది. తల్లి, మన బ్రతుకులు ఏదో ఒక కొద్ది కాలం, కొన్ని దినాలు. ఎంతోమంది తల్లి గర్భమును జన్మించి ఒక దినమైన గడవకు ముందే తల్లి ఎదుట, కళ్ళ ఎదుట రాలిపోయే బిడ్డలు. ఎంతకాలము నీవు నేను బ్రతికాము అంటే నీ గొప్పతనము. మనదేది గొప్పతనము లేదు తల్లి. ఎన్ని కాలాలు, ఎన్ని సంవత్సరాలు, ఇంత సమయము దేవుడు మనకిస్తే, ఇన్ని పరిస్థితులను దేవుడు ఆ సమృద్ధిగా మనల్ని పోషిస్తే, ప్రభు కొరకు ఒక్క జీవితాన్ని, ఒక్క సమయాన్ని కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నావు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నావా? అయ్యా, నీకు సమయాన్ని ఇస్తానయ్యా, విలువైన నా సమయాన్ని నీకు ఇస్తానయ్యా. నీ పాదాలు పట్టుకుని బ్రతుములాడుతున్నాను నాన్న. నీ పాదాలు చెంత ప్రతిరోజు నేను కనబడతానయ్యా. ప్రతి క్షణము నీ పాదాలు తప్ప నాకు ఏమీ అవసరం లేదయ్యా. నీవుంటే నాకు చాలయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. అనగలుగుతున్నావా సోదరుడా, సహోదరి? లోకములో నీకు ఏదో ఉన్నదని భ్రమపడుతున్నావు. నేను బలవంతుని అనుకుంటున్నావా? ఆరోగ్యంగానే ఉన్నాను అనుకుంటున్నావా? మంచిదే. ఆస్తి ఉంది అనుకుంటున్నావా? మంచిదే. కానీ నీ ఆస్తి నిన్ను రక్షించలేదు, నిన్ను బ్రతికించలేదు, నిన్ను కాపాడలేదు. నీ ప్రాణాన్ని నిలబెట్టగలిగిన వాడు యేసు. నీ పరిస్థితులను మార్చేవాడు యేసయ్య. నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు యేసయ్య. నీ బ్రతుకును ఒక నూతనమైన సృష్టిగా మార్చగలిగిన వాడు ప్రభు యేసయ్య. ప్రభువా, నన్ను క్షమించి నీ కృపతో నింపవా అని అడుగుదాం. ఒక్క మాట అడుగుదాం, ఒక్క నిమిషం. తల్లి, ఒక్క నిమిషం కన్నీళ్లతో ప్రార్థన చేయి. సోదరా, కన్నీళ్లతో ప్రార్థన చేయి. ప్రభు నీ కొరకు శిలువలో వ్రాలాడుతూ తన రక్తాన్ని ధారపోసినవాడు, తను విలువైన ప్రాణాన్ని నీ కొరకు అర్పించిన. నువ్వేదడిగితే కాదనేవాడు కాదు. అయ్యా, నాకు ఇది కావాలని అంటే కాదనేవాడు ఆయన. ఇది నాకు ఇవ్వాలి అంటే ఆయన లేదు అనేవాడా? ఆయన దగ్గర సమస్తం ఉంది, సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. ఆత్మ వరములతో నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నిన్ను ఆత్మ సంబంధమైన అభిషేకముతో నిన్ను నింపగలిగిన వాడు. నీ ఆర్థికమా, నీ పేదరికమా, నిన్ను వెంటాడుతున్న పరిస్థితులా, అవి ఎలాంటివైనా నా దేవుడు ఒక అద్భుతమైన ఆశీర్వాదకరముగా నిన్ను మార్చగలిగిన వాడు. ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా. గత 2 నెలలు అద్భుతంగా నన్ను ఏ విధంగా పోషించావో, మరొక 3వ నెలలో నేను అడుగుపెట్టా. ఇప్పటికప్పుడే మొదటి రోజు గడిచిపోయింది, 2వ రోజులో నేను ఉన్నాను. ప్రభువా, ఈ పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో నేను కనబడుతున్నాను. నాకు సహాయం చేయి, నన్ను ఆత్మీయంగా బలపరచు, నా అవసరతను తీర్చు, నాకు మంచి ఆరోగ్యం ఇవి, నాకు ఆత్మీయ బలమునివి, నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో వరములతో నన్ను నింపి వాడుకో ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు చెల్లిస్తాను. ఈ పూట నీ బిడ్డలందరూ చక్కగా పాటలు పాడారయ్యా. కంఠస్థ వాక్యాలు చిన్న బిడ్డలు చెప్పారు ప్రభువా. తల్లులైన వారు ఎంతోమంది కన్నీరుతో ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన వరములతో నీ బిడ్డలు నింపండి. కొంతమందికి దర్శన వరము కావాలయ్యా, కొంతమందికి ప్రవచన వరము కావాలి, కొంతమందికి ప్రార్థన వరము కావాలి, వాక్యానుసారమైన జీవితము జీవించే వరము కావాలి. ఏదో ఒక వరము, అభిషేకం ఈ పూట మాకు, మా బిడ్డలకు కావాలయ్యా. నీ బిడ్డలను ఇంకా బలపరచండి. ఈ కృపానిధి పరిచర్ని ఇంకా ఆశీర్వాదకరంగా చేయండి.
అనేక మంది నూతన ఆత్మలను తీసుకురండి అయ్యా. నూతన వ్యక్తులను మార్చండి ప్రభువా. మా గ్రామంలో కొన్ని వందల వేల మంది నీకు విరోధముగా, నీకు దూరముగా బ్రతుకుతున్న ఈ సమాజాన్ని మార్చగలిగిన దేవుడవు నీవే. నా భారతదేశాన్ని మార్చవా అని అడుగుతున్నాను నాన్న. నా భారతదేశాన్ని కనికరించవా, రక్షించవా అని అడుగుతున్నాను నాన్న. నా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల ప్రజలు ఉన్నారయ్యా. 28 రాష్ట్రాల్లో కొన్ని లక్షల ప్రజలు ఉన్నారు, కొన్ని కోట్ల ప్రజలు ఉన్నారు ప్రభా. లెక్క పెట్టడానికి దరిదాపుగా 150 కోట్ల ప్రజలు కలిగిన మా భారతదేశం మీద నీ కృపావరించునుగాక, నీ కనికరం వచ్చునుగాక, నీ రక్షణ ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. ఓ రీకాల శందరా బాబా. పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యములు ప్రారంభించండి అయ్యా. నీ కార్యములు కోకోలుగా ప్రారంభించండి నాయన. ఏ వీధిలో చూసినా నీ కార్యాలు ప్రారంభమైపోవాలి. ఏ ఇంటిలో చూసినా నీ కార్యములు ప్రారంభము. మరలా తిరిగి నీ కార్యాలు ప్రారంభించమని అడుగుతున్నాను. నీ కార్యాలు ఆగిపోకూడదు నాయనా. నీ కార్యాలు భూమి మీద జరుగుతూ ఉండాలి. ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణములో, ప్రతి రాష్ట్రములో, ప్రతి దేశములో, ప్రతి వ్యక్తిలో నీ కార్యములు జరగాలి. ఆ విధంగా సహాయించు. అయినా మా ముందు ఉంచబడిన నీ బల్ల కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా చేయలేదు. బల్లలోనికి పాల్గొనే అవకాశం అందరికీ ఇచ్చారు. ఎక్కడెక్కడ నుండి ఆ స్థలాన్ని బిడ్డలు మా మధ్యకు వస్తున్నారు నాయన. అనేక ప్రాంతాల నుండి, పట్టణాల నుండి మా మధ్యకి రావాలి. ఈ గ్రామంలో వేలాది ప్రజలు నీ సన్నిధిలో అడుగు పెట్టుదురుగా కని ప్రార్థన చేస్తున్నా. ఓ రీకాల శాందారా బాబా. ప్రతి కుటుంబాన్ని దర్శించిన ఈరోజు నీ సన్నిధిలో నిలబడిన ప్రతి తల్లి పేరు చొప్పున, ప్రతి తల్లి పేరు చొప్పున, ప్రతి తండ్రి బిడ్డలు యవనస్తులు పేరు చొప్పున మీ దివిన వర్షము వారి హృదయాలలో, వారి జీవితములో కుమ్మరించబడును గాకని ప్రార్థిస్తున్నాను. నీ బలమైన ఆత్మచేత బిడ్డలను ఎత్తు పట్టుకోండి. వాక్యం అందించబోతున్న దాసులను నిలబెట్టి మాట్లాడు నాయనా. మాట్లాడు తండ్రి, వాక్యము ద్వారా మాట్లాడండి. సంఘానికి కావలసిన సిద్ధపాటి కడవరి దినాల్లో ఒక గొప్ప కడవరి ఉజ్జీవముతో నింపబడును గాకని ప్రార్థన చేస్తున్నా. కడవరి వర్షం ఏ విధముగా భూమి మీద పడుతుందో, తొలకరి వర్షం ఏ విధముగా భూమి మీద పడుతుందో, కడవరి ఉజ్జీవము కొరకు ఎదురు చూస్తున్నాం. కడవరి ఉజ్జీవము కావాలి, కడవరి ఉజ్జీవం రావాలి, కడవరి ఉజ్జీవము ప్రారంభము కావాలి ప్రభువా. అన్నిటిని జరిగించేవాడు నీవే. పరిశుద్ధాత్ముడు అని కోదన ఈ పూట నీ వాక్యము చేత ప్రతి ఒక్కరిని బలపరచు. నీ దాసుడిగా అల్పుడును ప్రార్థించి నీ పరిచర్యని, నీ యొక్క రక్తమిచ్చి సంపాదించిన నీ సంఘము, ఇది స్వరక్తమిచ్చి సంపాదించిన నా సంఘము అని మీరు చెప్పారు కదా. ఇది నీ సంఘమయ్యా. నీవు రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు, నైనా చేయగలిగిందంతా చేసి వెళ్ళిపోయావు. మరలా రాబోతున్నావు తండ్రి. నీ రాక కొరకు ప్రతిరోజు సిద్ధపడే వేరుగా చేయండి. ప్రతిరోజు మేము సిద్ధపడాలి, ప్రతిరోజు సిద్ధపడేటట్లుగా చేయండి. ఆత్మీయ మేలులతో నింపి నీ మహిమ కార్యాలు జరిగించవలసిందిగా యేసు శక్తిగల నామములో ప్రార్థన చేస్తూ మిక్కిలిగా బ్రతిమలాడుకొనుచున్నాను తండ్రి. అందరూ గట్టిగా చెప్పాలి. ఇంకా స్వరమెత్తి ఆమేన్ చెప్దాం. ఇంకొకసారి గట్టిగా చెబుదాం ఆమేన్. అందరూ దయచేసి నిలబడి ఉండగా ఈ పూట మన వాక్య భాగముగా కీర్తన గ్రంథాన్ని ఈ పూట మనం చదువుకోబోతున్నాం. ఎవరైనా వచ్చి ఈరోజు మనం చదివే వాక్య భాగం నేరుగా చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
వచనాన్ని కూడా వారు చెప్తారు. అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మనం చదువుకుందాం. 90 అండి. 90. దయచేసి 90వ వాక్యం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. రాత్రి అందలి యొక్క జాము వలె ఉంది. వరద చేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రిస్తారు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురిస్తారు. ప్రొద్దున అది మొలిచి చిగురిస్తుంది. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణిస్తున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచుచు మా జీవిత కాలము జరుపుకుందుము. ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలము ఎడల 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. ఈ ఒక్క దేవుని వాక్యం దీవించిన గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, అయా నీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి. నాయనా ప్రభువా, అయా నీకు వందనాలు తండ్రి. అయా 6 దినములు కూడా అయా మా కుటుంబాలు మమ్మల్ని కూడా ఎంతగానో ఆదరించి ప్రేమించి అయా నీ దయగల హస్తాల కింద భద్రపరిచేందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా 7వ రోజున ప్రభువా, అయా నీ సబ్బాతు దినమును ప్రభు మమ్మల్ని సమకూర్చినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా ఎక్కడైతే నీ ఆరాధన జరుగుతున్నాయో అక్కడ ఉన్నారని నమ్ముచున్నాం ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అయా దైవజనుడు వాక్యమని భూములు అడుగు పెడుతుండగా ఏ వాక్యం అయితే మాకు ఆహారంగా వడ్డిస్తారో అయ్యా మా జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి. నానానికి వందనాలు ప్రభువా. అల్పనని జ్ఞాపం చేసుకోండి ప్రభువా. ఆ రీతిలో మేము జీవించడానికి సహాయం చేయండి. అయ్యా పరిశుద్ధమైన కార్యక్రమం అడుగు పెడుతుండగా అయ్యా నీ శరీరమును నీ రక్తమును త్రాగడానికి మీ సిద్ధంగా ఉన్నాము కనుక ప్రభువా అయోగ్యము కాకుండా యోగ్యులు కలిగి ఉండడానికి సహాయం చేయండి. అయ్యా పరలోక రాజ్య వారసులు చేయడానికి మమ్మల్ని రక్షించినందుకు నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అలాగే తండ్రి చిన్నారి బిడ్డలు వాక్యం నేర్చుచుండగా ఆ వాక్యాన్ని ప్రభువా ఇన్ని మర్చిపోవటం కాదు కానీ ప్రభువా రాబోయే తరాల్లో ప్రభు వాళ్ళు ఎక్కువ వాడబడడానికి సహాయం చేయండి. అయ్యా అల్పనని జ్ఞాపం చేసుకోండి. నీ సన్నిధిలో అయ్యా నన్ను పాత్రనుగా మీరు వాడుకోమని ఈ యొక్క ప్రార్థన చేశాను కనుక ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్న ప్రాంతంలో మనం లైన్లో ఉండేటట్లుగా మన వంతు ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో ఈ పూట దేవుని సన్నిధిలో చక్కగా అయ్యా బాక్స్ అడి తెప్పపోయినా కొంచెం రీసౌండ్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకొకసారి చెప్పాలి. సంతోషంగా ఉన్నవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు 2 గుంపులుగా మనం ఉన్నాం కదా. మొదటిగా స్త్రీలుగా ఉన్న మనం అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు మా వాళ్ళు అందరూ చెప్పుకుంటాం. అయ్యా మనం
వాళ్ళు గెలవాలి. మరొకసారి మనం అందరూ గట్టిగా పురుషులైన వారి స్తోత్రం చెబుదాం. మిమ్మల్ని కాదు తల్లి, మా వాళ్ళని అన్నా. ఫస్ట్ సారి గెలిచేసారు, ఇంకొకసారి చెప్పించకూడదు, మీరు ఇంకా మళ్ళీ వాడిపోతారు. మనం ఎప్పుడు గెలవాలి. నేను మీ పార్టీయే, వాళ్ళ పార్టీ ఏం కాదు. మీరు మంచి పిల్లలు, చక్కగా, చాలా చక్కగా దేవుని సన్నిధిలో మీరందరూ కలిసి ఈ విధంగా ఉన్నాం. మరి ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది, ప్రభు బల్ల కార్యక్రమం. ప్రతి నెల మొదటి ఆదివారంలో మనకు ప్రభు బల్ల ఉంటుంది. మరి ఈ సంగతి మనకు చాలా సంవత్సరాలుగా తెలుసు. మరి కొంతమంది ఇంకా అక్కడక్కడ కొంచెం రాలేని వాళ్ళుగా ఉన్నారు. దూరాత్రం నుండి కూడా కొంతమంది అంటే కష్టపడుకోవడానికి పరిపరి విధాలుగా వెళ్ళిన వాళ్ళు కూడా చక్కగా వచ్చారు. మరి అందరికీ కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వకంగా అందరికీ వందనాలమ్మా. బాబు వందనాలు. సంఘ పెద్దలు గట్టిగా చెప్తారా? సంతోషంగా చెప్తారా? హల్లెలూయా. మరి దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మరి ముందు చాలా వేగంగా మనం పరిగెత్తాలి. ప్రభు బల రోజుని పరుగు అనమాట. మేము పరిగెత్తుతాం కానీ కొంతమంది పరిగెత్తరు. స్లోగా ఇలాగ అడుగులు లెక్కెట్టుకుని వద్దు. ఆరాధన అనగానే ఆదివారం 4 గంటలకి ఖచ్చితంగా మనం లేచి ఉండాలి. అది మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని పిల్లలుగా మనకు ఒక బాధ్యత ఉండాలి. సహజంగా మనకి ఎప్పుడు బాధ్యత అనుకోండి, మన చుట్టాలింట్లో, మన అక్కోళ్ళింట్లో పెళ్ళి అనుకోండి, ఆ రోజు పెళ్ళికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం తెలుసా అమ్మా? ఏం చేస్తాం తెలుసా? ఎర్లీగా లేస్తాం, వెంటనే స్నానం చేస్తాం. ఏమి పెళ్ళికి 4 గంటల ముందు వెళ్ళి మనంతో మనం సహకరిస్తాం. అది మంచిదే అలవాటు, దేవునికి స్తోత్రం. మీరు అలా చేస్తారని ఎందుకు చేస్తున్నారు అని కాడలేదు, వెళ్ళాలి. వివాహం కనుక పరిపర్యాయాలలో కొన్ని కార్యక్రమాలు ఉంటే వెళతాం. కానీ అన్నిటికంటే దేవుని పరిచర్య చాలా గొప్పది. హల్లెలూయా. అది గొప్పది. దేవుని పరిచర్య అంటే ఇంకా ముందుగా మనము పరిగెత్తాలి, ఇంకా వేగంగా లేవాలి, ఇంకా స్పీడ్గా మనము దేవుని పని చేస్తూ ఉండాలి. హల్లెలూయా. నిన్నటి రోజుని నేను పెన్షన్ తీసుకోవడానికి వచ్చాను. నేను 4 రోజులు బయట అక్కడ తిరుగుతున్నాను. శుక్రవారం ఉన్నాం. సడన్గా ఫోన్ వచ్చింది. వెంటనే పాపకి శిశువు ఇబ్బందిగా ఉంది, తల్లికి ఇబ్బంది అవుతుంది, ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి. ఎన్ని గంటలకు వెళ్ళాను తెలుసా? అర్ధగంటకు భీమాను వెళ్ళాను. ఇంకెక్కడ పడితే మరలా లేచి మరలా మా పాపను చూడలేరు, నన్ను వాళ్ళు చూడలేరు. ఎందుకంటే అవసరతను బట్టి అని పడిపోయి వెళ్ళమని అనలా, జాగ్రత్తగానే వెళ్ళాలి. కానీ దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన. చాలామంది ఫోన్ చేస్తున్నారు, అయ్యా పాస్టర్ గారు ఎక్కడున్నారంటే పలానా చోటుకి వెళ్తున్నానమ్మా, ప్రార్థన చేయండి అని కొంతమందికి చెప్పాము. అందరూ ప్రార్థన చేశారు. ఇమీడియట్లీగా స్కానింగ్ అయిపోయింది, బ్లడ్ టెస్ట్లు అన్నీ అయిపోయినాయి, ఆపరేషన్ కూడా రెడీ చేశారు. టప్మంటే ఆపరేషన్ చేసి బాబుని చేతికి అప్పగించారు. ఒకసారి చప్పట్లు కొట్టాలి మీరు. హల్లెలూయా. ఇదంతా జరగడానికి గల కారణము మీలాంటి విశ్వాసులందరూ కూడా తెలిసిన వాళ్ళందరూ ప్రార్థన చేశారు. మీ ప్రార్థన ప్రతిఫలము తల్లి బిడ్డలో ఎంతో ఆరోగ్యకరంగా, ఎంతో చక్కగా క్షణాల్లో ఆపరేషన్ అయిపోయింది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో. ఇలాంటి కార్యాలు ఇదే కాదు, ఇంకా ఎన్నో కార్యాలు ప్రభు మన పట్ల చేయాలి. హల్లెలూయా. ఎన్ని కార్యాలు చేయాలంటే మనము లెక్క పెట్టలేనన్ని కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఏ రోజుకి ఆ రోజుకే నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నా గోల్ అదే. దేవుని కార్యాలు ఈ రోజుని సమాజంలో ఆగిపోయినాయి. గల కారణం ఏంటో తెలుసా? సంఘాలు ఈ రోజుని ప్రార్థన చేయట్లేదు, నిద్రపోతున్నారు.
నా ఆశ ఏంటంటే ఈ కృపానిధి పరిచర్య ఎవ్వరు నిద్రపోవడానికి వీల్లేదు. నమ్మితే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎవరు నిద్రపోవాల్సిన బాధ్యత లేదు మనకి. అంటే నిద్రపోవాలంటే రాత్రి అంతా కూర్చోండి అని అంట్లా. సమయము దేవునికి ఇవ్వాలి. 24 గంటలు దేవుడు మనకిచ్చాడు రోజంతా. పగలు ఒక 12 గంటలు, రాత్రి ఒక 12 గంటలు, 24 గంటలు టోటల్గా చేశాడు. ఇన్ని గంటలు దేవుడు మనకి ఇస్తే కష్టపడుకుంటున్నాం, కూలి పనికి వెళుతున్నాం, వేటకి వెళుతున్నాం, చెరువు మీదకి వెళుతున్నాం, పిల్లలను చూసుకుంటున్నాం, అన్నీ చూసుకుంటున్నాం. కానీ వీటన్నిటిలో ఒక 2 గంటలు దేవునికి ఇస్తే ఎంత బాగుంటుందో. హల్లెలూయా. 24 గంటలు ఒక 2 గంటలైనా దేవునికి ఇవ్వగలిగితే, బాబు మీరు ఇచ్చే పేపర్లు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోండి, తర్వాత మేము చూసుకుంటాం. మనం మన జీవితంలో, మన దైనందిన జీవితంలో మనము దేవునికి ఇవ్వవలసిన సమయము ఏదైనా ఉంది అంటే, మీ ఆస్తి నేను ఇమ్మని చెప్పట్లా. ఒకసారి యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడు, నిత్య జీవం కావాలని, పరలోకం కావాలని పరిగెత్తుకుని వచ్చాడు. పాపము ఆశ ఉంది, ఆశతోనే వచ్చాడు. ఏం చేయమంటావు ప్రభు అని అడిగేశాడు. అడగగానే అతనికి కొన్ని విషయాలు చెప్పాడు. ధర్మశాస్త్రం అంతటిని అవలేలుగా నువ్వు పాటిస్తున్నావంటే ఓకే అన్నాడు. ఆయన సడన్గా నేను అన్నీ చేస్తున్నానయ్యా, ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నాను. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఉంటాయి. 10 ఆజ్ఞలు ఏది కూడా తక్కువ కాకుండా నా యవ్వన కాలములోనే, నా బాల్య దినములని నేను చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. వెంటనే ప్రభు ఆ యవనస్తుని పరీక్షించి, అబ్బాయి ఇంకో ఏదో ఒకటి లోటు ఉంది అన్నాడు. ఏంటి బాబు లోటు అని అడిగాడు. పాపము, నీవు ఆస్తి కలిగిన వాడు కదా, నీకు చాలా ఆస్తి ఉంది, కాస్త అమ్మి, పేదోళ్ళు ఉంటారే వాళ్ళకి అమ్మేసి పంచిపెట్టి వచ్చే అన్నాడు. పాపం వాడు గుండె జారిపోయింది ఒక దెబ్బకే. అండ్ కాదా, గుండె ఉన్న పాటుని కిందకు జారిపోయింది. మా మనవడు ఉన్న పాటుని కిందకు వచ్చేసాడు స్కానింగ్లో, వెంటనే ఆపరేషన్ చేశారు. వీడికి కూడా యవనస్తుడికి గుండె జారిపోయింది. బాబోయ్ నాకు పరలోకం వద్దు, నరకమే కావాలని వెళ్ళిపోయాడు. ఈరోజు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మిమ్మల్ని ఆస్తులు అమ్మి ఇక్కడ తెమ్మని అనలా, మీ సంపదని నేను ఇక్కడ ఇమ్మని అడగట్లా. దేవునికి ఒక 2 గంటలు సమయాన్ని ప్రతిరోజు కూడా నీవు ఇవ్వగలిగితే, నీ అంత ధన్యుడు భూమి మీద మరొకడు పుట్టడో. హల్లెలూయా. నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టాలి. నీవు రోజుకి 24 గంటలు 2 గంటలు సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, నీకంటే ధనవంతుడు, నీకంటే గొప్పవాడు మరొకడు పుట్టి ఉండడు. నువ్వు పుట్టాలి. 2 గంటలు దేవునికి ఇచ్చేసాం. 2 గంటలు కాదండి, 2 నిమిషాలు కూడా ఇచ్చే క్రైస్తవులు లేరు ఈరోజు నీ భూమి మీద. ఈనాడు సంఘ చరిత్రలో ఎన్నో సువార్త కూటాలు ప్రపంచమంతా ఊరెక్కిపోతున్నాయి. కానీ ఏం జరగట్లేదండి, ప్రార్థన జరగట్లా, కన్నీటి ప్రార్థన లేదు. ఇర్మియా ప్రవక్త అంటాడు, 9వ అధ్యాయము చదివితే, రోదన చేసే స్త్రీలను పిలిపించండి, ఎందుకంటే వాళ్ళు కావాలి. అంటే స్త్రీలే కావాలా, పురుషులు కూడా కావాలి. బైబిల్లో స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా, పురుషులు ఎక్కువగా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారంటే, స్త్రీలు కంటే పురుషులు ఎక్కువ ప్రార్థన చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. హల్లెలూయా. కానీ పురుషులు చేయరు ఈ తరములో పురుషులు చేయట్లా. పురుషులు ఏం చేస్తున్నారంటే, సమయానికి అక్కడికి వెళ్ళేనా ఇక్కడికి వెళ్ళేనా, దేవుడు వాహనాలు ఇచ్చాడు కదా, తిరగటం. 100 రూపాయలు పెట్రోల్, అమ్మాయి పెట్రోలి అని వేసుకోవటం, తిరగటం, అవసరం లేని దాని కొరకు. కనీసం ఎక్కడైనా సభ జరుగుతుందంటే కాసేపు వాక్యం మీద ఆశ ఉండదు వాళ్ళకి. చాలా జాగ్రత్త. అమ్మా సహోదరులారా, ఎక్కడైనా దేవుని వాక్యం వినబడుతుందంటే, సభ వినబడుతుందంటే, చక్కగా వాక్యం వినడానికి కాస్త పరిగెత్తి వెళ్ళండి. కాస్త దేవుని మాటలేవో జాగ్రత్తగా విని నేర్చుకోవడం ప్రారంభించండి. అయితే ఈ సమయంలో నేను దేవుని వాక్యాన్ని ప్రారంభించలేదు, కానీ కొన్ని ఉదాహరణలకు మీకు చెప్పి, ఈ తల్లిగారు ఎవరు? అస్మిక గారా? అమ్మ వందనాలు తల్లి, సండే స్కూల్కి వెళ్ళమ్మా.
నువ్వు వెళ్ళకపోతే సాయంకాలం నుంచి అమ్మ భోజనం పెట్టదు. వల్లి గారు తీసుకెళ్ళమ్మా కొంచెం. దయచేసి ఈ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఎంతో ప్రార్థించే సంఘముగా ఈ కృపానిధి పరిచర్య ముందుకు కొనసాగాలని ఈ తరములో నేను ఆశపడుతున్నాను. కనుక మీరందరూ ప్రార్థన చేసుకోండి, ప్రభువుని అడగండి, కన్నీరు గార్చండి, ఉపవాసాలు ఉండండి. దేవుడు మిమ్మలను దీవించకపోతే నన్ను అడగండి జవాబుదారిని. ఆ విధంగా ప్రభు పరిచర్యలు మనం ఉండాలని కోరుతున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు ఇక్కడ చదువుకున్నాం. 90వ కీర్తన. ఈ 90వ కీర్తనలో దేవుడు మోషే ద్వారా కొన్ని సంగతులను బయలుపరిచిన విషయాలు మనకున్నాయి. కానీ వీటిని నేను వివరించే సమయము నాకు లేదు. ఎందుకంటే మన మధ్యని దైవజనులు ఉన్నారు, సిమోన్ గారు. నేను చెప్పాను, మన ట్రైను చాలా వేగంగా పరిగెత్తవలసిన ట్రైన్లు వేగంగా వెళ్తూ ఉంటాయి. కానీ వేగంగా పరిగెత్తుతుంటే వేగముగా వెళ్ళిపోతున్న ట్రైను కొరకు పాసెంజర్ ఏం చేస్తారంటే ఇంకా వేగంగా ముందు వచ్చి కూర్చోవాలి. హల్లెలూయా. వేగంగా వెళ్ళిపోతే ఆ ట్రైన్ దొరకకపోతే ఎంత విలువ పెట్టి టికెట్ కొనుక్కున్నా దాన్ని దొరకదు, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. కనుక మన జీవితంలో కూడా చాలా వేగముగా ప్రభు కొరకు ప్రయాసపడదాం, కష్టపడదాం, ప్రభు పని చేద్దాం, ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు పనిలో ముందడుగు వేస్తూ ప్రభు ఆశీర్వాదాలకు మనము పాత్రలు కావాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. సమయాన్ని బట్టి చివరిలో మనకు ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. మరి సమయంలో దైవజనులు